హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. గత 30 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో అపారమైన అనుభవం కలిగిన రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఇప్పుడు మనతో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడి రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి మనకి తెలియని ఎన్నో విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? టాప్ ఆఫ్ ది వరల్డ్. ఓకే సార్, అసలు రియల్ ఎస్టేట్ రంగంలో మీకు 30 సంవత్సరాలుగా చెప్పాలి అంటే చాలా ఎక్స్పీరియన్స్ సాధించేసి చాలా మందిని ట్రైన్ చేసి ఉన్నారు. నిజం చెప్పాలి అంటే అసలు రియల్ ఎస్టేట్ అంటే ఏంటి, అసలు దాన్ని ఎందుకు ఎంచుకోవాలి అంటే ఏం చెప్తారు? ఇది చాలా పెద్ద ప్రశ్న ప్రశాంతి. నువ్వు ఇచ్చిన 5 నిమిషాల్లో చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఏ సబ్జెక్ట్కి, ఇప్పుడు మెడికల్ ఫీల్డ్ ఎలా ఉందో, ఫార్మా ఫీల్డ్ ఎలా ఉందో, కంప్యూటర్ ఫీల్డ్ ఎలా ఉందో, దేనికి తీసిపోయినట్టు రియల్ ఎస్టేట్ అన్ని అంశాలు, అన్ని డివిజన్స్ ఉన్నాయి. సో రియల్ ఎస్టేట్ అనేది చాలామంది రియల్ ఎస్టేట్ అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ అంటారు. కాదండి, బయింగ్ అండ్ సెల్లింగ్ అంటే ట్రేడింగ్ అవుతుంది. సో రియల్ ఎస్టేట్ అంటే మీరు సామాన్యమైన ఏ ప్రజలైనా నా ప్రాపర్టీ అనేటప్పుడు కళల్లో ఆనందం వేరేగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సొంత ఇంటి కళ నిజం చేసుకోవాలని తాపత్రపడుతుంటారు. సో ఒక గివెన్ పాయింట్ ఆఫ్ టైంలో ఎర్త్ మీద, అంటే భూమి మీద 4 సరిహద్దులు ఉన్నదాన్ని ప్రాపర్టీ అంటారు. ఆ ప్రాపర్టీయే రియల్ ఎస్టేట్. సో నువ్వు నాకు చెప్పండి, రియల్ ఎస్టేట్ లేని ప్రదేశం ఏదైనా ఉంటే చెప్పండి, ట్రై చేయండి. మార్సా. సో రియల్ ఎస్టేట్ లేదంటూ జనరల్గా ఏముంటుంది, కాలేజ్, స్కూల్, హాస్పిటల్, రైల్వే స్టేషన్, ఏదైనా భూమి ఉంటుంది. సో రియల్ ఎస్టేట్ ప్రాముఖ్యత అంత ఉంది. తర్వాత ఏ ఉంటాయి, ఎన్ని విభాగాలు ఉంటాయని అడిగారు. సో రియల్ ఎస్టేట్లో బ్రాడ్గా చెప్పాలంటే రెసిడెన్షియల్, కమర్షియల్ మేజర్ హెడ్డింగ్స్. రెసిడెన్షియల్ కింద మళ్ళీ కొన్ని ఉంటాయి, కమర్షియల్ కింద కొన్ని ఉంటాయి. రెసిడెన్షియల్ ఏముంటాయి, అందరికీ తెలిసింది రియల్ ఎస్టేట్ అంటే ప్లాట్ ఒకటే అనుకుంటారు. ప్లాట్ అనేది ఒక సెగ్మెంట్, ఒక పార్ట్. ప్లాట్ తర్వాత ఫ్లాట్, ల్యాండ్, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్, అగ్రికల్చర్ ల్యాండ్, ఇండిపెండెంట్ హౌసు, విల్లా, ఫామ్ హౌసు. సో ఇట్లా రెసిడెన్షియల్లో ఇవన్నీ భాగాలు ఉన్నాయి. అట్లా కమర్షియల్కి వస్తే రీటైల్ స్పేస్, రీటైల్ కానీ షోరూమ్ అంటే ఏంటి, రోడ్డు మీద మనం వెళ్తుంటే రోడ్ సైడ్ బిల్డింగ్లు కనిపిస్తాయి కదా, గ్లాస్ రిలేటెడ్ బిల్డింగ్స్, సామ్సంగ్, టాటా, ఏమైనా రీటైల్స్ చాలా ఉన్నాయి. గోల్డ్ జ్యువెల్ షాప్స్, ఎలక్ట్రానిక్స్, బజాజ్లు, ఇవన్నీ కూడా రీటైల్ స్పేస్ అంటారు. జనరల్గా అయితే రోడ్డు పక్కన ఫస్ట్ బిల్డింగ్ కమర్షియల్ అంటారు, తర్వాత అన్నీ కమర్షియల్ కింద రావు. అందుకని దానికి ట్యాక్స్ కానీ దాని రేటు కానీ ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా కమర్షియల్లో మీరు అంటే ప్రైసింగ్ వైజ్ చూసుకుంటే రెసిడెన్షియల్ దానికి చాలా ట్యాక్స్ కానీ, వాటర్ బిల్ కానీ, కరెంటు బిల్ కానీ అన్నీ కూడా ఎక్కువ ఛార్జ్ చేస్తారు. వాణిజ్య అంటే కమర్షియల్ వ్యవహారాలు చేస్తారు కాబట్టి. రీటైల్ షోరూమ్ స్పేస్ తర్వాత ఆఫీస్ స్పేస్, పైన సెకండ్ ఫ్లోర్ పైన, సెకండ్, థర్డ్, ఫోర్త్ పైన ఎన్నున్నా ఆఫీస్ కింద వాడుకుంటారు. కొన్ని కేసుల్లో మాల్స్లో అయితే మొత్తం ఎంటైర్ బిల్డింగ్ కూడా షాపింగ్ మాల్ కింద, ఇప్పుడు ఇనార్బిట్ మాల్ కానీ కొన్ని చాలా ఉన్నాయి, షాపింగ్ మాల్, జీవీకే కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఆఫీస్ స్పేస్ అంటే అందులో బేర్ షెల్ అంటే అన్ఫర్నిష్డ్ స్పేస్, ఫుల్లీ ఫర్నిష్డ్ ఆర్ ప్లగ్ అండ్ ప్లే ఆఫీస్. ప్లగ్ అండ్ ప్లే అంటే మనం ఏం పట్టుకెళ్ళగలం, మన పేపర్, కంప్యూటర్ పట్టుకెళ్ళి ప్లగ్ పెట్టి ఆపరేట్ చేయాలి. అందుకే ప్లగ్ అండ్ ప్లే. చాలామంది తెలియదు ప్లగ్ అండ్ ప్లే అంటే అర్థం ఏంటంటే, మనం ఖాళీ ఇల్లు తీసుకున్నాం అనుకోండి రెంట్కి, మనం అన్ని ఫర్నిష్ చేసుకోవాలిగా, సోఫాలు, మంచాలు, డైనింగ్ టేబుల్, వాట్ ఎవర్ అదర్స్ అన్నీ. ఇక్కడ ఇప్పుడు ఈ ఆఫీస్లో వర్క్ స్టేషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఆల్రెడీ అన్ని ఏసీ, ఫాల్ సీలింగ్, ఫ్లోరింగ్, వర్క్ స్టేషన్, ఇంటర్నెట్ అన్నీ ఉన్నాయి. మీరు జస్ట్ మీ కంప్యూటర్ ప్లగ్ పెట్టుకొని స్టార్ట్ చేసుకోండి. దాన్ని ప్లగ్ అండ్ ప్లే ఆర్ ఫుల్లీ ఫర్నిష్డ్ ఆఫీస్ అంటారు. అదేవిధంగా ఇండస్ట్రియల్ వేర్ హౌస్, గోడౌన్స్, ఎస్సీజెడ్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్, ఐటీ పార్క్స్, అట్లా చాలా కమర్షియల్ ప్లాట్, కమర్షియల్ ల్యాండ్, ఇవి కమర్షియల్లో విభాగాలు. సో దేనికి ప్రత్యేకత దానికి ఉంది. సో బ్రాడ్గా మీరు రియల్ ఎస్టేట్లో అడిగితే రెసిడెన్షియల్, కమర్షియల్, ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే సరిపోతుంది. ఇంకా డీటెయిల్గా దీని మీద ఏమైనా కావాలంటే మళ్ళీ కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే సార్. అసలు రియల్ ఎస్టేట్లో ఏబిసిసి టెక్నిక్ అంటే ఏంటి సార్? నువ్వు ఏబిసిడీలు నేర్చుకున్నావు చిన్నప్పుడు? నేర్చుకున్నాం. A to Z ఎన్ని అక్షరాలు? 26. నేనేమడిగాను? ABCD 4. మరి మీరు A to Z అన్నారు కదా. ఏబిసిడి అయినా నువ్వు 4 చెప్తావు. అంటే ఏబిసిసి అనేది చాలా ఇంపార్టెంట్ టెక్నిక్. చాలామంది ఏజెంట్స్, సేల్స్ పర్సనల్ మిస్ అవుతారు. అంటే దాన్ని గ్రహించరు, దాన్ని పాటించరు, అందుకని వాళ్ళు డీల్స్ అవుతుంది. నాకు చాలా కాల్స్ వస్తాయి లేడీస్ దగ్గర నుండి, జెంట్స్ దగ్గర నుండి, ఏజ్డ్, యంగ్, కాలేజ్ ఫ్రెషర్స్.
సార్ మేము చేస్తున్నాం సార్, బాగా కష్టపడుతున్నాం సార్, రిజల్ట్స్ రావట్లేదు సార్. ఫౌండేషన్ లేకుంటే ఇల్లు కడితే వస్తుందా, ఉంటుందా? మీరే ఇల్లు కొడుతున్నారు, ఫౌండేషన్ డైరెక్ట్ ఇటుతో గోడ కడితే ఉంటుందా? సో దేనికైనా ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్ని ఎలా చూసుకుంటారంటే పబ్లిక్, రియల్ ఎస్టేట్ అంటే ఎందుకు పనికిరానాడు రియల్ ఎస్టేట్లో జాయిన్ అవుతాడు అనుకుంటారు. అది ఒకప్పుడు మాట. ఈ జమానమే థా అంటే కద్దరు బట్టలు వేసుకొని గోల్డ్ చైన్ వేసుకొని టాటా సుమోలో మన బాలకృష్ణ గారి సినిమా చాలా సినిమాలు పోకిరి ఇవన్నీ దాటి మట్టి ఎగిరి మొత్తం ఏం కనిపించదు, తర్వాత రంగంలో దిగుతారు. అది కబ్జాని సెటిల్మెంట్స్ని రియల్ ఎస్టేట్ అని పిలిచేవారు. ఇప్పుడు అవి లేవు, ఆల్మోస్ట్ 90% తగ్గిపోయినాయి. ఎక్కడో 1-6 ఉండొచ్చు కానీ. సో ఇప్పుడు ప్రొఫెషనల్ అన్ఆర్గనైజ్డ్ వే నుండి ఆర్గనైజ్డ్ వేకి వెళ్తున్నారు. సో ఇప్పటికీ మనం స్టార్ట్ చేస్తాం, అంతం కాదు ఇది ఆరంభం, మొత్తం అవ్వలేదు. సో అయితే ప్రాసెస్ అనేది కొద్దిగా స్టార్ట్ అయింది. ఏజెంట్స్లో కూడా ఒక చేంజ్, ఒక పర్సెప్షన్ చేంజ్ వస్తుంది. అంటే ఏజెంట్ అంటే ప్రాపర్టీ చూపించేవాడు కాదు అనేది క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇక్కడ మీరు అడిగిన దానికి ఏబీసీసీ ఏంటంటే, ఒక కస్టమర్ని, ఒక ఏజెంట్ ఉన్నాడంటే ఒక కస్టమర్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఎట్లా ఎంగేజ్ చేయాలి, ఎట్లా ర్యాపో బిల్డ్ చేయాలి. ఇది ఫస్ట్ ఎవరికైనా ఇంపార్టెంట్ పద్ధతి. ఎందుకంటే మీరు సపోజ్ ట్రైన్లో వెళ్తున్నారు, మీరు ఒక సీట్ మీకు ఎదురుగా ఒక అబ్బాయి అమ్మాయి కూర్చున్నారు. వాళ్ళెవరో మీకు తెలియదు, మీరెవరో వాళ్ళకి తెలియదు. మీరు ట్రైన్ బాగుంటే ముందే ఎక్కిపోతారు, జనరల్ టైం ట్రాఫిక్ అని లేట్ కూర్చుంటారు. ఆవిడ మాకు మీరు చూస్తారు, మీ మాకు ఆవిడ, కానీ మాట్లాడుకోమను, జనరల్గా జరిగేది, అవునా కదా? సో ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత కూడా ట్రైన్ స్టార్ట్ అయ్యి ఆడవాడి లగేజ్ సెటిల్ అయ్యి ఒక పావు గంట తర్వాత మీరు ఎక్కడికి వెళ్తున్నారండి? విజయవాడ వెళ్తున్నారా? అవునండి. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నా పేరు సుమా, నీ పేరు ప్రశాంతి. ఇంకా అక్కడనే డిస్కషన్ మళ్ళీ ఊరు దిగేదాకా జరుగుతూనే ఉంటాయి. డే టైం అయితే డే అంతా జరుగుతుంది, నైట్ టైం అయితే 9-10 దాకా కొన్ని డిస్కషన్ ఎక్కడికో వెళ్ళిపోతాము. అది ఈ డిస్కషన్లో ఏమవుతుంది, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అది ఇద్దరు అబ్బాయిలు కావచ్చు, ఇద్దరు అమ్మాయిలు కావచ్చు, అమ్మాయి ఎవరైనా, ఇద్దరు ఆంటీలు కావచ్చు, ఇద్దరు ఓల్డ్ పర్సన్, ఎవరైనా 12 గంటలు 10 గంటలు జర్నీ చేయాలి ట్రైన్లో. ఏమి లేకుండా మాట్లాడుకుంటూ మనం ఉండవు, పావు గంట సేపు మనం కదలకుండా కూర్చోాలి. మీరు కూర్చోండి పావు గంట సేపు, ఎవరు కూర్చోలేరు. అట్లా 10 గంటలు మాట్లాడుకుంటారంటే వాడు టేప్ వేసేయాలి, టేప్ అంటాడు. సో ఈ అండర్స్టాండ్ చేసుకున్న ట్రస్ట్ ఫ్యాక్టర్ అని పెరుగుతుంది, నమ్మకం. రియల్ ఎస్టేట్ అంటే పెట్టిన పేరేంటి? మోసం, దగ, కుట్ర, ఇవే కదా. సో అది ఆ అపోహను పోగొట్టడానికి ర్యాపో బిల్డ్ చేయమని చెప్తాం. కస్టమర్ అంటే ఎవరు, కస్టమర్కి ఏం కావాలి, మీరెవరు, మీ కంపెనీ ఏంటి, మీరు చేసే సర్వీసెస్ ఏంటి, అది ఇంపార్టెంట్. సో దాన్ని మనం ర్యాపో బిల్డింగ్ అంటాం. అయితే ఇక్కడ ఏబిసిసి అని అడిగారు కదా, ఇప్పుడు చాలామంది వెయిట్ చేస్తున్నారు, అన్నీ చెప్తున్నారు సార్ ఏబిసిసి చెప్పట్లేదు ఏంటంటే. సస్పెన్స్ ఉంటాయి కదా, వీడియో మొత్తం చూస్తుంది. వీడియోని మొదటి నుండి చివరి దాకా చూసిన వాళ్ళకి మాత్రం కంటెంట్ అర్థమవుతుంది. అదేవిధంగా ఏబిసిసి అంటే కస్టమర్ అంటే ఎవరు, కస్టమర్ మీ దగ్గరికి ఎందుకు వస్తాడు, ఒక ఏజెంట్ దగ్గరికి, ఆయన తెలియని విషయాలు మీరు తెలుసుకొని మంచిగా ఒక బ్రదర్ లాగా, ఒక అడ్వైజర్ లాగా, ఒక గైడ్ లాగా మీరు గైడ్ చేస్తారు, అవునా? సో దానికి ఏం చేయాలంటే కస్టమర్కి చాలా క్లోజ్ అవ్వాలి. క్లోజ్ అవ్వడం ఇంటికి వెళ్ళి తిండి తింటాం కాదు, వర్క్ వైజ్ కస్టమర్. ఏబిసిసి అంటే ఆల్వేస్ బీ క్లోజర్ టు ది కస్టమర్. ఏబిసిసి వచ్చిందా, ఆల్వేస్ బీ క్లోజర్ టు ది కస్టమర్. అది ఏబిసిసి టెక్నిక్. సో దీంట్లో ఏమవుతుందంటే వెళ్ళి స్టార్ట్ చేయగానే డబ్బాలో మెడికల్ రిప్రజెంటేటివ్ చెప్తారు, సార్ మై నేమ్ ఈజ్ సో అండ్ సో, ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ సో అండ్ సో కంపెనీ అని టకటకడం మధ్యలో ఆపేరు, మళ్ళీ మొదలుపెట్టండి, రెడ్డి గారు వచ్చారు మొదలుపెట్టండి. అది కాదు, కస్టమర్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. నువ్వు ఎంత క్లోజ్గా వెళ్తే కస్టమర్కి అంత మీకు ఎఫెక్షన్ పెరుగుతుంది, అంత నమ్మకం కలుగుతుంది. అంటే మీరు కోర్టు ఎలా ఎక్కువ మాట్లాడితే ప్రూఫ్లు వచ్చేస్తాయి. ఎంత అంటే క్వశ్చన్ ఆన్సర్ టు ది క్వశ్చన్, ఎక్స్ట్రా స్టోరీలు చెప్పామంటే ఆయనకి జడ్జికి అక్కర్లేని విషయాలు కూడా మీరు చెప్తారు, మొత్తానికి ఏమవుతుంది. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే కస్టమర్ని రీడ్ చేసుకోవాలి. కస్టమర్ బాధ ఏంటి, కస్టమర్ పెయిన్ ఏంటి, నీ దగ్గరికి ఎందుకు వచ్చారు, ఆయన బడ్జెట్ ప్రాబ్లం ఉందా, లోన్ ప్రాబ్లం ఉందా, లీగల్ ప్రాబ్లం ఉందా, డాక్యుమెంటేషన్ ప్రాబ్లం ఉందా, ప్రాపర్టీ ఏదో ఒక ఇష్యూ ఉంటేనే మనం కన్సల్టెంట్ దగ్గరికి కానీ ఏజెంట్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తారు మీరు? దెర్ ఈజ్ ఎ ప్రాసెస్. అట్లే ఇంకా వేరే స్పోర్ట్స్ కోచ్ దగ్గరికి ఎందుకు వెళ్తారు, కోచ్ దగ్గరికి ఎందుకు, ఇవన్నీ ఉన్నాయి. స్కూల్కి ఎందుకు వెళ్తాం, కాలేజ్కి మనకు రీజన్స్ ఉన్నాయి. అన్నం తింటాం, ఆకలిస్తే అన్నం తింటాం. అలాగే ఇక్కడ కూడా కస్టమర్ ఒక బాధతో మీ దగ్గరికి వచ్చారు, ఆ బాధని మీరు ఐడెంటిఫై చేసి
ఒకవేళ ముందుకు వెళ్ళగలిగితే మీ బిజినెస్ 3 పూలు 6 కాయల కింద ఉంటుంది. ఓకే. లేకపోతే గోవిందా గోవిందా. ఓకే. సో దాన్ని బట్టి మీకు ఏమంటే కస్టమర్ ఎప్పుడు ఓపెన్ అవుతుంటే మార్కెట్లో మన అసలు ఇప్పుడు ప్రశాంతి ఏజెంట్ అనుకోండి, ఈ ఏజెంట్ ఎంత మోసం చేస్తుంది. మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఆల్రెడీ చూసాం, మనం చేసినట్టు ఒక ఎపిసోడ్ జూనియర్ ఎన్టీఆర్ మీద. ఆయన్నే ఒక లేడీ మోసం చేశారు ఓనర్, సుంకు గీత ఆవిడ పేరు. ఒక ప్రాపర్టీ మీద 5 బ్యాంకు లోన్ తీసుకున్నారు. గ్రేట్. ఒక ప్రాపర్టీ ఒక బ్యాంక్ లోన్ ఇవ్వడం ఎక్కువ, 5 బ్యాంకులు లోన్ ఇచ్చాయి. ఆయన తర్వాత అది కోర్టు కేసు అయింది, అది పెద్ద ఇష్యూ. సో ఫస్ట్ మనల్ని కీడించి మెయిల్ అంటారు కదా, మిమ్మల్ని చూడగానే వాళ్ళు నెగిటివ్ కనిపిస్తుంది. నువ్వు ఎంత స్మైల్ చేసినా, ఎంత పాజిటివ్ ఉన్నా, ఎంత మంచి బట్టలు వేసుకున్నా అన్నీ ఒకటి ఫస్ట్ ఈ అమ్మాయి మోసం చేస్తుందా చేయదా, మోసం చేసేటట్టు కనిపిస్తుంది అని అనిపిస్తుంది. నువ్వు చెయ్యకపోవచ్చు. సో అది నిర్ధారించుకోవడానికి నువ్వు ర్యాపో బిల్డ్ చేయాలి. ఓకే. క్లోజ్ ఎందుకు ఉండాలంటే కస్టమర్కి కావాల్సిన అనుకూలంగా చెప్పాలి. మీకు రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ చాలా మందికి ఇబ్బంది ఏంటంటే వాడికి మాట్లాడినాడు కస్టమర్ని, నేనే చెప్తుంటాడు నాకు అన్నీ తెలుసు దేశంలోని. అది ఒకప్పుడు మాట. ఇప్పుడు నీకంటే కస్టమర్కి 100 రెట్లు బాగా తెలుసు. ఎందుకు? సోషల్ మీడియా. మన దగ్గరికి వచ్చే ముందు 10 మందితో మాట్లాడి వస్తున్నాడు మన దగ్గరికి. సో నీకు ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందా, వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. అయితే ఇందులో కస్టమర్స్ కూడా ఒక ప్రాబ్లం కూడా ఉంది, ఎక్కువ తెలుసుకొని కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇప్పుడు మీరు 10 మంది అబ్బాయిని పెళ్లి చూపులు చూస్తే సరైన అబ్బాయిని పెళ్లి చేసుకోండి, ఎవరో మీకు తగని అబ్బాయిని పెళ్లి చేసుకోండి. ఎందుకు? అలసిపోతాం, చూసి చూసి ఫ్రస్ట్రేట్ అయిపోతాం. ఇంకేదో నన్ను ఎవరి మీద తాలిగట్టమంటే కట్టేస్తానంట, బికాజ్ యూఆర్ సో ఫ్రస్ట్రేటెడ్. కస్టమర్ కూడా కావాల్సింది అక్కర్లేని కలిపి తెలుసుకోవడానికి ట్రై చేస్తారు, అక్కడ వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. సో బెటర్ వే ఏంటంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్ అనేవాడు ఆయనంతలో ఆయన టాలెంట్ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మార్కెట్లో పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, ఆయన రివ్యూస్ ఎట్లా ఉన్నాయి, ఆయన గురించి కస్టమర్లు కానీ ఓనర్లు కానీ బిల్డర్ కానీ ఏమనుకుంటున్నారు అనేది నిర్ధారణ. ఒక ఏజెంట్ని మనం సపరేట్గా చేసాం. లాస్ట్ ఒక ఏజెంట్ని ఎలాగ అపాయింట్ చేసుకోవాలని సపరేట్ వీడియో చేసాం, మన ఛానల్లో ఉంది. సో ఇవన్నీ చూసుకుంటే కస్టమర్కి ఎప్పుడైతే నీ మీద నీది ఒంగోలు నాది ఒంగోలు, నీది గుంటూరు నాది గుంటూరు, నీది బంజారాహిల్స్ నాది బంజారాహిల్స్ ఇట్లా అనుకోగానే ఆ కంఫర్ట్ జోన్ కొద్దిగా పెరిగి కొద్దిగా ఓపెన్ అప్ అవుతాం. స్టార్టింగ్ రోజు అన్నీ చేయం కదా. ఇప్పుడు పెళ్లి కూతురు అత్తగారింటికి వెళ్తే ఫస్ట్ 3 months టార్చ్ ఉంటుంది, ఆవిడంతా రోజీ పిక్చర్తో వస్తుంది. మా ఆయన, మా కుటుంబం, మా మామగారు, మా అత్తగారు అని. దానికి మించి ఉండొచ్చు, అసలు దానికి కంపారిజన్ లేకుండా కూడా ఉండదు. 2 పాసిబుల్. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ హౌ డూ యూ అండర్స్టాండ్. సో యూ షుడ్ అండర్స్టాండ్ యువర్ కస్టమర్ నైస్లీ, బిల్డ్ ట్రస్ట్, దెన్ ద కస్టమర్ విల్ టెల్ రియల్ రిక్వైర్మెంట్. ఆ ప్రాసెస్లోనే ఏబిసిసి టెక్నిక్ అనేది ఎమర్జ్ అయింది.